నేను ఈ రోజున మన క్రీస్తు విజయం వ్యూవర్స్కి ఒక అద్భుతమైనటువంటి తెనాలి ప్రాంతంలో ఉన్న అతిపెద్ద చర్చిని మీకు చూపించబోతున్నానండి. మనం ఇప్పుడు బయట వ్యూ చూస్తున్నాము. చర్చి యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఇమ్మానుయేలు ప్రేయర్ టవర్ అండి. అండ్ ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురం చూస్తున్నాం. టైటిల్ ఇక్కడ మనం చూస్తున్నామండి. చర్చికి సంబంధించి బయట లుక్ మీరు చూస్తున్నారు. అట్లాగే గుమ్మం మీద అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. లుకింగ్ చాలా అద్భుతంగా ఉందండి. చూస్తున్నారు కదా, ఈ బయట వాతావరణం కూడా చక్కగా చెట్లు, మరి చుట్టుపక్కలంతా కూడా పొలాలు, ఇవన్నీ మనం చూసినట్లయితే ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ చర్చి ప్రశాంతంగా కాస్త ఊరుకు ప్రక్కనే పొలాల్లో తెనాలి సమీపంలో, తెనాలి ప్రాంతంలో అతిపెద్ద చర్చి. మీకు టైటిల్ చూశారు కదా, లోగో చూశారు కదా, తమ్నైల్ చూశారు కదా. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ కాబోతున్నామండి. సో ప్రభువుని మనం ఎంతగానో స్తుతించాలి. దేవుడు తెనాలి ప్రాంతాన్ని ప్రేమించి ఇలాంటి గొప్ప మందిరాన్ని దేవుడు ఇవ్వటం అన్నది చాలా అద్భుతమైనటువంటి విషయము. ఇక్కడ మెయిన్ డోర్ మీదండి మీరు చూసినట్లయితే దీపవృక్షము అని మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం కదండి. దీపవృక్షము దేవుని మందిరంలో నిత్యము ధూప దీప నైవేద్యాలు అనేటువంటి ఉంటాయి కదా పాత నిబంధన ధర్మశాస్త్రంలో. ఇలా చాలా చక్కగా అద్భుతంగా చెక్కారండి. ఆ దీపవృక్షము తలుపుల మీద చెక్కడం చాలా అద్భుతంగా ఉంది. నేను మీకు ఇదంతా కూడా చూపిస్తానండి. ఇప్పుడు మనం లోపలికి ప్రవేశిద్దాము. పాస్టర్ భానుప్రసాద్ గారండి. వీరు చాలా అద్భుతమైనటువంటి దైవ పరిచర్య చేస్తున్నారు తెనాలి ప్రాంతంలో. నాట్ ఓన్లీ దట్, వీరు
తెనాలి ప్రాంత మండల పాస్టర్స్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్గా కూడా ఈయన వర్క్ చేస్తున్నారండి. చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. మరి పాస్టర్ గారు మనకి ఇవన్నీ కూడా పరిచయం చేస్తారు. లోపలికి వెళదాం. ఇది పెళ్లి కొడుకు రూము, ఇది పెళ్లి కూతురు రూము. సార్ అంటే మామూలుగా మ్యారేజెస్ చేయడానికి ఈ స్టేజ్ని యూజ్ చేస్తారా? ఇక్కడ మనం ఫస్ట్ ఎంట్రన్స్ అంటే అప్పుడు మనకి ఎంట్రన్స్ క్లోజ్ చేస్తాం అంతే కదండి. ఎంట్రన్స్ క్లోజ్ చేస్తే ప్రియులారా, మరి ఇక్కడ మనం ముందుకు ఇంపార్టెంట్గా మనం చూసేది ఏంటంటే, ఇక్కడ మనం ఏదైనా ఈ చూపించిన కిందకి వెళ్ళి ఈ పార్ట్ని స్పెషల్గా వాడుతున్నారు. ఈ పార్ట్గా మ్యారేజెస్ చేసుకోవటానికి బ్యాక్ సైడు ఇలాగ పెట్టారండి. ఆ టైంలోనంట వీళ్ళు మామూలుగా డోర్స్ వేసేస్తారు. అంటే నాకు ఐడియా ఉందండి. నేను యాక్చువల్గా ఇక్కడ నేను ఒక మ్యారేజ్ కూడా చేశాను. ఈ డోర్స్ క్లోజ్ చేసేస్తారు. మ్యారేజ్ చేసేటప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ చేసేస్తే ఇది స్టేజ్ అయిపోతుంది. ఇటువైపు అమ్మాయి రూమ్ ఒకటి, తర్వాత ఇటు అబ్బాయి రూమ్ ఒకటి, సేమ్ మన హోటల్ రూమ్స్లో మేనేజ్ చేసినట్టుగా చాలా చక్కగా ఒక మంచి ఆలోచనతో చేశారండి. చాలా అద్భుతం. ఒకసారి మీరు చర్చి మొత్తం ఒకసారి వ్యూ చూడండి. నాన్న పైకి వచ్చి చర్చి మొత్తం ఒకసారి రౌండ్ చేయి. మనం చర్చి మొత్తం వ్యూ చూద్దామండి ఒకసారి. చాలా చక్కగా డీసెంట్గా ఉంది. పాస్టర్ గారు ఉండేటువంటి స్టేజ్ కూడా మన ఎదురుగా కనబడుతుందండి. అక్కడ ఈ తెరలు కూడా 2 ఏర్పాటు చేశారు. తర్వాత పైన అలంకరించినటువంటివి కూడా పైన డిజైన్ కూడా చాలా అద్భుతంగా చేశారండి. మరి నాకు తెలిసినంతలో తెనాలి ప్రాంతంలో ఇదే పెద్ద చర్చి అండి. నేను అందుకనే దీన్ని స్పెషల్గా మీకు చూపిస్తున్నాను. తెనాలి ప్రాంతంలో నాకు తెలిసి ఒక 100 చర్చిలకు పైన ఉండొచ్చండి. ఎన్ని ఉంటాయి సార్? 250 పైన ఉంటాయి సార్. 250 పైన. పాస్టర్ గారు చెప్తున్నారండి. తెనాలిలో సుమారుగా 250 పైకినే చర్చిలు ఉంటాయి అంటండి. సో నాకు తెలిసి తెనాలి ప్రాంతం మొత్తం మీద ఇంత విశాలమైన ప్రాంగణంతో ఉన్నటువంటి పెద్ద చర్చి ఇదేనండి. నాకు తెలిసి ఈ యొక్క నియోజకవర్గంలో తెనాలి మండలంలో ఇంత పెద్ద విధానం ఇదేనండి. అయితే ఇక్కడ కొన్ని స్పెషల్గా డిజైన్ చేశారండి. పాస్టర్ గారు మీరు ఇక్కడికి రండి. మాకు ఇదేంటో వివరం చెప్పండి. కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ అటువైపు సార్. ఓకే, కొన్ని డిజైన్స్ ఉన్నాయండి. వీటి యొక్క విశిష్టత ఏంటో పాస్టర్ గారిని మనం అడిగి తెలుసుకుందాము. రైట్ సార్. యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడినవి. ఓకే, గోడ మీద మనకి నాన్న అటు ఫోకస్ అయ్యి యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. కానాను పెండ్లి విందులో వివాహం జరిగింది కదండి, మనందరికి తెలుసు. ఒరిజినల్ పెయింట్ చాలా అద్భుతం అండి. ఈ రోజుల్లో ఇలాంటి పెయింట్ చేయటం అంటే అస్సలు చాలా కష్టంగా ఉంటుంది, చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది కదా పాస్టర్ గారు. అమెరికా ఇంజనీర్ గారు ఈ పిక్చర్ని డిజైన్ చేయడానికి 5 years పట్టింది. అబ్బో, చాలా మీ దగ్గర చాలా ఓపిక ఉందండి. పేషెంట్ అని చాలా ఉంది. తర్వాత సేమ్ వింటున్నారు కదండి. దాదాపుగా అమెరికాకు అంటే అమెరికన్కు సంబంధించినటువంటి అంత జ్ఞానం కలిగినటువంటి ఒక ఇంజనీర్ గారు 5 సంవత్సరాలు ఈ పెయింటింగ్ వర్క్ చేయడానికి, వీటికి ప్లాన్ చేయడానికి సమయం తీసుకున్నారంటండి. ఈ డిజైన్ రెడీ చేయడానికి పాస్టర్ గారే చెప్తున్నారు కదా, మీరు అందరు వింటున్నారు కదండి. చాలా అద్భుతంగా ఉందండి. నేను ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళి చూశాను పిక్చరు. ఓకే, సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ పెయింట్ వేసి చూపించడానికి 3 ఆర్టిస్టులను మాట్లాడుకున్నా. వావ్, సేమ్ డిటో ఉన్నట్టుగా దించడానికి. ఓకే, 3 ఆర్టిస్టులు 45 రోజులు పనిచేశారు. 75,000 రూపాయలు దీనికి ఖర్చు అయింది. చూసారు కదండి. మరి నిజమే, నేను ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఎక్కువ అవుతాయేమో అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఇజ్రాయెల్ దేశంలో పాస్టర్ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక చర్చిలో అక్కడ ఉన్నటువంటి కొన్ని డిజైన్ చూసి యాస్టీస్గా నాకు ఇక్కడే కావాలని చిత్రకారుని స్పెషల్గా పిలిపించి దీనికోసం ఎంతకాలం పట్టింది? 45 రోజులు, 45 days అంటండి. ఆల్మోస్ట్ 40 days పట్టిందంటండి ఈ ఆర్ట్ గీయటానికి. చూసారా, దాదాపుగా ₹1,00,000 ఖర్చు పెట్టారంటండి. ఇంకా ఇది ఒకటే కాదండి, ఇంకా ఉన్నాయి. ఇది ఫస్ట్ అండి. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుటుంబ వ్యవస్థకి పెద్దపీట వేశారు. ఓకే, ఆదికాండం ప్రారంభం పెళ్లితో ప్రారంభం అవుతుంది. ఓకే, యేసు ప్రభు వారి పరిచర్య పెళ్లితో ప్రారంభించబడింది. ప్రకటన గ్రంథం పెళ్లితో ముగించబడుతుంది. సో పెళ్లి అనేది చాలా ప్రాముఖ్యం. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు చాలా ఇష్టపడిన సంగతి.
సో ఆయన ఫస్ట్ అద్భుతం కూడా పెళ్లిలోనే చేశాడు. నా ఒపీనియన్ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడు అని నమ్మిన ప్రతి వ్యక్తి మొదట కుటుంబంగా కట్టబడాలి. ఆమేన్. ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, కుటుంబంగా నిలబడాలి, కుటుంబం ద్వారా దేవుని నామానికి మహిమ తేవాలి అనే ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఈ కుటుంబ వ్యవస్థను ఇక్కడ చూపిస్తున్నాను. పెళ్లి యొక్క ప్రాముఖ్యత అది. వైవాహిక జీవితంలో కుటుంబం అన్నది బైబిలికల్గా చాలా ప్రాధాన్యత కలిగిందండి. మనందరికీ తెలుసు. ఏదేను తోటలో మొట్టమొదటగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చి ఆయన వివాహాన్ని ఘనపరిచి భార్యాభర్తలుగా సృష్టించారు. క్రొత్త నిబంధనలో కూడా కనాను పెండ్లి విందులో మొట్టమొదట ఆయన కార్యం చేయటం ద్వారా పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు కదా, కుటుంబ వ్యవస్థకి అంత ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రతి విశ్వాసి కూడా ఇక్కడ నేర్చుకోవాలి చర్చికి వస్తే అన్న ఉద్దేశంతో ఫస్ట్ కాన్సెప్ట్ ఇదంటండి. సెకండ్ ఎక్కడండి సార్? తర్వాత వచ్చేసి కుటుంబంగా కట్టబడిన ప్రతి వ్యక్తి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్ సీనాయి పర్వతం మీద తండ్రి అయిన దేవుడు మోషే గారికి పలకల మీద రాసి ఇచ్చాడు. ఆ సందర్భాన్ని వీరికి చూపిస్తూ ఈ 10 కమాండ్మెంట్స్ సీనరీని ఇక్కడ వేయించాను. సో ఇక్కడ మీరు 2 గమనించాలి. బ్యాక్ సైడ్ బ్లాక్గా ఉంది, ఫ్రంట్ సైడ్ వెలుగ్గా ఉంది. సీనాయి పర్వతం మీద ఒరిజినల్గా సీనాయి పర్వతం 2 దేశాలకు మధ్య ఉంటుంది. ఇటు ఈజిప్టు, ఇటు సిరియా. అద్భుతమైన దృశ్యం అక్కడ ఉంటుంది. ఆ దృశ్యం చూడటానికి మిడ్ నైట్ 12 గంటలకి టవర్ ఎక్కుతారు సీనాయి పర్వతం. ఒరిజినల్గా నేను వెళ్ళి ఎక్కాను. తెల్లవారే ముందు ఒక సైడ్ చీకటిగా ఉంటది, ఒక సైడ్ వెలుతురుగా ఉంటది. అద్భుతమైన అంటే అది మీరు ఆల్రెడీ చూశాను. నేను ఇక్కడ వేయించడానికి కారణం ఏంటంటే ఇదిగో నువ్వు దేవుని ఆజ్ఞలను గైకుంటే నీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది, దేవుని ఆజ్ఞలను గై కనుకపోతే నీ జీవితం చీకటిగా ఉంటుంది. ఆ చక్కగా నువ్వు కుటుంబంగా కట్టబడిన తర్వాత దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ గై కొనాలి అనడానికి వాటిని రాసి పిక్చర్ వేసి చూపించాను. ఓకే అండి, చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ 10 ఆజ్ఞలు చక్కగా వ్రాయబడ్డాయండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 1, 2 పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపము నైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగలపడకూడదు, పూజింపకూడదు. రైట్. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. 8వ ఆజ్ఞ, దొంగలకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని దేనినైనను నీవు ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు చాలా ఇంపార్టెంట్ అండి క్రైస్తవ సమాజానికి. అట్లాగే ఇక్కడ వారి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ముందు వెలుతురు, వెనక డార్కిష్గా ఉంది. సో కుటుంబంగా కట్టబడిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ కుటుంబం అంతా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చక్కగా ఈ ఆజ్ఞలు పాటిస్తూ జీవించాలి అని చెప్పడానికే ఈ ఆర్ట్ ఇక్కడ వేయబడింది అని పాస్టర్ గారు చెప్తున్నారండి. నెక్స్ట్ పాస్టర్ గారు. తర్వాత కుటుంబంగా కట్టబడి దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటున్న నేపథ్యంలో ఏ ఒక్క ఆజ్ఞ అయినా మిస్ అయితే, స్లిప్ అయితే, గై కొన లేకపోతే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎక్కడైనా నువ్వు స్లిప్ అయితే శోధన వచ్చుద్ది, దానికి దిద్దుబాటు ప్రార్థన. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు నిద్రపోతున్నారు. మనం నిద్రపోకుండా మెలకువగా మన తప్పుల్ని దిద్దుకుని ప్రార్థన చేసుకుంటానికి, దిద్దుబాటు చేసుకుంటానికి అనుకూలంగా ఉండేటట్లుగా ఈ పిక్చరైజేషన్ చేయడం ఉందండి. ఇది కూడా చాలా చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉందండి. పెయింటింగ్ అంతా కూడాను చాలా కాస్ట్లీ పెయింటింగ్, చాలా శ్రమ పడేశారండి. మనం అక్కడ గోడ మీద వాక్యం చూస్తే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇది 3rd స్టెప్గా పాస్టర్ గారు చెప్తున్నారండి. ఎవరైతే కుటుంబ వ్యవస్థగా కట్టబడి ప్రభువులోకి వస్తారో ఆ తర్వాత వారు 10 ఆజ్ఞల్ని పాటిస్తూ జీవించాలి. అయితే మనం శోధనలో పడకుండా మనం ఏం చేయాలంటే ఆ తర్వాత మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, లేదంటే మనం శోధనలో పడిపోతాం.
ఏదో ఒక శోధన మన మీదకి తెచ్చుకుంటాం. ఇదిగో శిష్యులు అట్లా నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. ప్రభువారు మాత్రం ఆయన మెలకువగా ఉండే భారంతో ఆ రాత్రి ప్రార్థన చేశారు. మనందరికీ తెలుసండి, ఆయన రక్త బిందువులాగా చెమట కారిందండి, కన్నీరు గార్చారండి. అసలు యేసు ప్రభు ప్రతి రాత్రి ఒంటరిగా వెళ్ళి కొండకెళ్ళి ప్రార్థన చేసేవారంటండి. ప్రార్థనా జీవితం ఒక క్రైస్తవునికి చాలా విలువైంది, చాలా అవసరమైంది. శోధనలోకి వెళ్లకుండా ఉండాలంటే, కష్టాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే, సాతాను మనల్ని శోధించకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం కాస్త మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్తో 3వ చిత్రాన్ని చర్చిలో చిత్రించారు. ఇది చాలా అద్భుతం. నెక్స్ట్ పాస్టర్ గారు, 4వ దృశ్యం వచ్చేసి మనము దిద్దుబాటు ప్రార్థన చేసుకున్న తరువాత క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మరల గొలపబడాలి. దిద్దుబాటు చేసుకున్న తర్వాత క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మరల గొలపబడిన తరువాత ప్రభు బలలో చేయి వేయాలి. క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మరలబడకుండా ఇదిగో ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము. ప్రభు యొక్క స్వారూప్యంలోకి మరల గొలపబడిన తరువాత మాత్రమే కమ్యూనియన్లో చేయి వేయాలి. అలా వారు చూడండి, అందరూ ఒకే పోలికలో ఉన్నారు, ఒకే మనసుతో ఉన్నారు, ఒకే భావంతో ఉన్నారు. చక్కగా కుటుంబ వ్యవస్థ పటిష్టతను గుర్తెరిగి కుటుంబంగా కట్టబడి ఆ తర్వాత దేవుని ఆజ్ఞలను గైకుంటూ చేయలేకపోతే దిద్దుబాటు ప్రార్థన చేసుకుని క్రీస్తు యొక్క స్వరూపంలోకి మరల గొలపబడిన తర్వాత బలలో చేయి వేయాలి. ఆమేన్. రైట్, పాస్టర్ గారు చెప్పినటువంటిదండి. 4వ విషయం ఏంటంటే, ఇక్కడ గోడ మీద మీరు చూస్తే, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. లోకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనము. అంటే ఇక్కడ ప్రభు రాత్రి భోజన కార్యక్రమం అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ పిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్గా క్రైస్తవ లోకం అంతా కూడా ఇష్టపడేది. ప్రతి కుటుంబంలో కూడా నాకు తెలిసి ఈ పిక్చర్ అనేటువంటిది ఉంటుందండి. ఏమండి, సో వారి ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ మనం చెప్తున్నానండి, కుటుంబ వ్యవస్థగా మొదటి పిక్చర్లో కుటుంబ వ్యవస్థగా కట్టబడాలి. ఇది దేవుని ప్రణాళిక. తర్వాత రెండవ చిత్రంలో 10 ఆజ్ఞలు మనం ఖచ్చితంగా పాటించి తీరాలి, భక్తిగా బ్రతకాలి. 3వ చిత్రంలో శోధనలోకి వెళ్లకుండా మెలకువగా ఉండి మీరు ప్రార్థనలు చేయాలి. 4వదిగా అలా భక్తిగా జీవించే మీరు ఇప్పుడు ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో చేయి వేయాలి అనేటువంటిది ఈ 4 కాన్సెప్ట్స్, ఈ 4 దిమ్మల్లో 4 మూలలా వీరు వేశారండి. మరొకటి ఉంది, అది కూడా చూద్దాం. ఎవరైతే ఈ 4 పద్ధతులను అనుసరిస్తారో, కుటుంబంగా కట్టబడటం, దేవుని ఆజ్ఞలు గైకొనటం, దిద్దుబాటు చేసుకుంటాం, ప్రభు బలలో చేయి వేయటం, వారు 20 దంతులుగా, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలిస్తారు. ఓకే, చాలా ప్లాన్గా, చాలా చక్కటి ఆలోచనతో పాస్టర్ గారు మంచి ఆలోచన చేసి ఈ దిమ్మల మీద చక్కగా ద్రాక్షావళులు వేశారండి. అది కూడా మనకి బైబిల్లో చెప్తారు కదండి, 30 దంతులుగా, 20 దంతులుగా, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా అని చెప్తారు కదా. దాన్ని వీరు దృష్టిలో పెట్టుకొని దీనికి చక్కగా ఒక ముగింపు ఎట్లా ఇచ్చారంటే, మనం ప్రభు బల్లలో చేయి వేసిన తర్వాత కూడా మనం ఈ లోకంలో బ్రతికినంతకాలం కూడా ఇదిగో స్టెప్ బై స్టెప్ 20 దంతులు, 30 దంతులు, 60 దంతులు, 100 ఫైనల్ గా పైకి వెళ్ళిపోయేటప్పటికి 100 అంతలుగా మన ఫలభరితమైన జీవితం జీవించాలి ఈ లోకంలో ప్రతి మనిషి అనే ఉద్దేశంతో పాస్టర్ గారు ప్రతి దిమ్మ మీద ఇదే ఉంది కదా, ఆల్మోస్ట్ ప్రతి దిమ్మ మీద, ప్రతి ఫిల్లర్ మీద కూడానండి చాలా చక్కగా చిత్రించారండి. చాలా శ్రమ పడ్డారండి. ఏమండోయ్, మళ్ళా మన వాళ్ళు మొన్న కామెంట్ చేశారు, ఆ బొమ్మలు పెడుతున్నారంటన్నా అని కామెంట్ చేశారండి. మీకు ఇక్కడే నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారి బొమ్మ పెట్టారు. ఇప్పుడు ఇది తప్పు కాదండి. దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మనం అక్కడ ఏదో బొమ్మ పెట్టాము, దానికి పూజ చేద్దాము, పువ్వులు వేద్దాము, లేకపోతే దండాలు పెడదాము, కొవ్వొత్తులు వెలిగిద్దాము కాదండి. మన లైఫ్లో ఇలా టర్న్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో చిత్రించారు చర్చిలో. ఇప్పుడు విగ్రహారాధన చేయటం ఇప్పుడు ఆర్సీఎంలో కలిపేస్తున్నారండి కొన్ని చోట్ల అని మీరు కొంతమంది కామెంట్ రాశారు మొన్న ఒక వీడియో కింద.
అంటే ఆర్సీఎం వారైతే ప్రత్యేకించి వాళ్ళు విగ్రహాలు చేస్తారు, బొమ్మలు చేస్తారు, వాటికి దండాలు పెడతారు, లేకపోతే జపాలు చేస్తారు, పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, వాటిని ఏదో చేస్తారు. అది మనం తప్పని ఖండిస్తాం ఖచ్చితంగా. అయితే మరి ఇది చర్చలో ఎందుకు పెట్టామంటే ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని విశ్వాసులు అర్థం చేసుకోవడానికి పెట్టారు. సామాన్య ప్రజలకు కూడా ఒకవేళ మన బోధ అర్థం కాదండి, లేకపోతే ఆయన చెప్పే మాటలు పాస్టర్ గారు అది చెప్పే మాటలు అర్థం కావట్లేదు అనుకోండి, అసలు ఈ పిక్చర్లోకి రాగానే ఏంట్రా అని ఒక లుక్ పడిపోతుంది. దాని గురించి ఆలోచిస్తారు కొత్త వాళ్ళు కూడా. కొత్త వాళ్ళు అన్యులు వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళని ఆకర్షించేది ఇవే. పాస్టర్ గారి మాటలు అర్థం కావండి, నేను చెప్పిన ఎవరికి అర్థం కావు. కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలంటే చిత్రాలు వెంటనే వాళ్ళ హృదయానికి తాగుతాయి. సో ఇది తప్పు కాదు. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ విషయంలో ఎవరు కూడా ఖండించబాకండి, కామెంట్ బ్యాడ్గా రాయకండి, చక్కగా ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇది విగ్రహార్పితమో లేకపోతే బొమ్మలు ఉన్నాయి కదా తప్పో అని ఎందుకు పెట్టారు అన్నది మీరు చూడాలి. రైట్ పాస్టర్ గారు యొక్క ఇక్కడ ఆల్టర్ కూడా మనం ఒకసారి చూద్దామండి, చాలా అద్భుతంగా ఉంది. చెక్ ఇచ్చానండి, నీ వాక్యం చెక్కుడు. ఇక్కడ ఆ టేబుల్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చూడండి, చక్కగా ఆల్టర్కి సంబంధించి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. చాలా చక్కటి మంచి మాట అండి. ఈ వాక్యం అండి నాకు చాలా ఇష్టమైన మాటల్లో ఒక వాక్యం అండి ఇది 119 మీకు తెలుసు కదా, 119 కీర్తనలో ఉన్నటువంటి మాట. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో నాకు ఇదే నెమ్మది కలిగించింది. నాకు చాలా ఇష్టమైన మాట అండి ఇది. ఇష్టమైన మాటలో ఒక మాట 119 కీర్తనలో 50వ వచనం మనం చూస్తాం. చాలా అద్భుతమైన మాట చెక్కారండి. మరి మీకు కనిపిస్తుందా? జూమ్ చేయనన్నా. తర్వాత ఇక్కడ మరి చక్కని ఈ ఆల్టరు సార్, దీనికి ఇటు పైకి వెళ్ళటానికి ఇటువైపు నుంచి వెళ్ళాలి, ఇటు రావాలి. చాలా చక్కగా వీటిని కూడా ఎంతో నీట్గా లేటెస్ట్గా డిజైన్ చేశారండి. చాలా చక్కగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. పాస్టర్ గారు దైవజనులు దేవుని మాటలు వివరించడానికి వచ్చే దైవజనులు భోజనం చేయడానికి, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానికి, వారు సిద్ధపడటానికి, స్నానం చేయడానికి ఏర్పాటు చేయబడిన గది. ఓకే, నైస్. ఒకసారి లోపల చూపించిన. ఓకే, వెరీ గుడ్. బాత్రూమ్ వెరీ గుడ్, చాలా బాగుందండి. దైవజనులు వస్తే చక్కగా సేద తీరటానికి చాలా చక్కగా ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఉందండి. టాయిలెట్, స్నానం చేయడానికి మరి బయటికి పోకుండా ఇక్కడే లోపల. వెరీ గుడ్, చాలా బాగుంది. సేమ్ అలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రూమ్ కూడా ఇట్లా ఉంటుంది, బెడ్ ఉంటుంది సేమ్ లోపల, అటువైపు కూడా మ్యారేజ్ చేసేటప్పుడు. ఓకే అండి, రైట్, చాలా బాగుందండి. ఇది పాస్టర్ గారు ఎవరైనా వస్తే గెస్ట్గా ఉండటానికని ఇక్కడ సెట్ చేశారు. ఇప్పుడు మనం ఆల్టర్ మీద ఉన్నామండి. చాలా అద్భుతంగా ఉంది ఆల్టర్ కూడాను, చాలా చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉందండి. పాస్టర్ గారు, సుమారుగా మీ అంచనా ప్రకారం ఎంతమంది కూర్చోవచ్చు? 2000 మంది అండి. సుమారు 2000 మంది కూర్చోవచ్చు. 2000 అంటే ఇక ఇదే మనకి అండి. వారం భోజనం. వెరీ గుడ్. సండే స్కూల్ ఉంటుంది, భోజనాలు ఉంటాయి. ఇక్కడికి సండే వచ్చేటువంటి వారికి అండి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. సో వచ్చిన అందరికండి, దూర ప్రాంతాల వరకేనా? అందరికి, ప్రతి ఒక్కరికి. అబ్బో, చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం అండి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్ చాలా అద్భుతంగా ఉంది. పైన ఫ్యాన్ సిస్టమ్ కానీ, పైన డెకరేషన్ కానీ చాలా చక్కగా అంతా కూడా లేటెస్ట్గా చేశారండి. నాకైతే చాలా గర్వంగా ఉంది. మా తెనాలి ప్రాంతంలో, నేనుండే ప్రాంతంలో ఇంత చక్కటి మందిరం నేను ఎప్పటి నుంచో మీకు ఇది చూపించాలని నేను ఆశపడుతున్నానండి. అక్కడక్కడ పెద్ద పెద్ద మందిరాలు కడతారు, కోట్ల రూపాయలు పెట్టి కడతారండి. సరే, దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. బట్ నేనుండే ప్రాంతంలో ఇంత గొప్ప మందిరం ఉంది అన్న విషయాన్ని మన వ్యూవర్స్ అందరికి చూపించాలన్నదే నా తపనండి. అందుకే నేను ఈరోజు స్పెషల్గా మీకోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు మనం కాస్త బయటకు కూడా వెళ్ళి ఇక్కడ వంట చేసేది ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దాము. గార్డెన్స్ ఇవన్నీ కూడా చూద్దామండి. పార్కింగ్ ఇదంతా ఎట్లా ఉందో. మరి సుమారుగా 2000 మంది అటెండ్ అవుతారంటే మరి కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి కదండి, అవి కూడా చూద్దాము. లైట్లు తీసేవాళ్ళు. ఇది 2-వీలర్ పార్కింగ్. ఇది ఓకే, ఈ బార్కి 2-వీలర్ పార్కింగ్. ఇదంతా కూడా 2-వీలర్ పార్క్ చేసుకోవడానికి చాలా చక్కగా పక్కనే చాలా ఉన్న దాంట్లో కంఫర్ట్గా, సౌఖ్యంగా, చక్కగా పార్క్ చేసుకోవడానికి మంచి ప్లేస్ ఇచ్చారండి. చర్చికి 4-వీలర్ పార్కింగ్ ఆ సైడ్, అవతల 4-వీలర్ అండి. 4-వీలర్ గోడ అవతల 4-వీలర్కి ఇచ్చారంటండి.
ఇది ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే పార్క్ చేసుకోవడానికి 25 cents 4-wheeler పార్కింగ్. ఓకే 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 సార్. ఎస్ ఆమేన్. ఇది బాప్టిసాల తొట్టి. ఓకే, బాప్టిసాల తొట్టి అంటండి. ఇక్కడ మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కావాలంటే అప్పుడు సంవత్సరానికి 100 మంది బాప్టిసాలు ఇవ్వడం నా వాగ్దానం. ఆమేన్. దేవుని దయ వల్ల పాస్టర్ గారి యొక్క వాగ్దానం ఏంటంటే సంవత్సరంలో కనీసం 100 మందికైనా బాప్తిసాలు ఇవ్వాలని చాలా స్పెషల్గా నిర్మించారండి. బాప్తిస్మపు తొట్టె చూస్తున్నారు కదా. దీనికి స్టెప్పులు ఇక్కడ ఉన్నాయి. వెరీ గుడ్. ఈ స్టెప్పులు పెట్టేసేసి ఓకే దించుతాం. మళ్ళీ అయిపోయి అవసరమైనప్పుడు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్ యూజ్ చేసి దిగుతారు కిందకి. భోజనాలకి వంట చెరుకు ప్రతి వారం మనం భోజనాలు పెడతాం కదా. ఓకే, దానికి వంట చెరుకు స్టాక్ షెడ్, వాష్ ఏరియా, చేతులు కడుక్కుంటారు, ప్లస్ వంట చెరుకు స్టాకు. ఓకే. నేను ఇక్కడ వంట చెప్పారు కదండి ఇందాక. చర్చికి వచ్చినప్పుడు ప్రతి సండే కూడా భోజన కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయండి. ఇదంతా కూడా దానికి సంబంధించి ముందుగా వంట చెరుకు స్టాక్ చేసి వంట చెరుకు స్టాక్ చేశారు. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ అయితే ఇబ్బంది అయిపోయింది. లోపలికి రమ్మా. ఇది డైనింగ్ హాల్. ఇప్పుడు మనం డైనింగ్ హాల్లోకి వచ్చామండి. అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత రండి, ఇక్కడ భోజనాలు చేస్తారు అందరికి. రేపు భోజనాలకి సిద్ధపరుస్తున్నారు. ఓకే. ఈరోజు మరి శనివారం అండి. ఇప్పుడు మనం శనివారం ఈ షూట్ చేస్తున్నాము. రేపు సండే కదా. ఇక్కడ ఈ వర్క్ చేస్తున్నారు. ఇది వంట ఉండేటువంటిది అనమాట. రైట్. ఇది పెద్ద కట్టెల పొయ్యి. ఏంటమ్మా, మాకు కూడా ఏమైనా పెడతారా ఏమ్మా? రైట్. ఇది కట్టెల పొయ్యి. ఆ సైడ్ ఈ సైడ్ కట్టెలు పెడితే చూస్తున్నారు కదండి. ఇక్కడ కట్టెల పొయ్యిలు ఉన్నాయి. ఒక్క రౌండ్కి 6 గిన్నెలు వచ్చేస్తాయి. ఓకే, రైట్. ఇక్కడ ఇది మీరు చూడొచ్చు. ఇదంతా కూడాను రేపు సండే కొరకు ప్రిపేర్ చేస్తున్నారు. వంట చేసే వాళ్ళకి వేడి తగలకుండా పైన వాటర్ ట్యాంక్ ఇచ్చి చల్లగా. ఐడియా చాలా అద్భుతం సార్. చల్లగా ఉంటుంది. ఫాస్ట్ గా చాలా ఐడియాగా చేశారండి. ఈ వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి పైన పెట్టారు. వేడికి కూలింగ్ చాలా తెలివిగా మేనేజ్ చేశారు పాస్టర్ గారు. జాగ్రత్తగా. అవునండి, చాలా చక్కటి ఆలోచన, చక్కటి ఐడియా. చాలా బాగుందండి. పైన వాటర్ ట్యాంక్స్ ఇచ్చారంటండి. ఇక్కడ వేడి ఉంటది కదా, కాస్త కూల్ గా ఉండటానికి చాలా ఐడియాగా చేశారు. ట్యాంకీ ఒకే ట్యాంకీ, మొత్తం ఒకటే ట్యాంకీ, చల్లగా ఉంటుంది. వెరీ గుడ్. సో లేడీస్ బాత్రూమ్స్. రైట్. ఇదిగండి వాటర్ ట్యాంకులు పైన కనబడుతున్నాయి. మొత్తం ఒకే వాటర్ ట్యాంక్ ఇచ్చారు. ఇది కూలర్ ట్యాంకీ, అది మొత్తం వాటర్ ట్యాంకీ. ఓకే ఓకే ఓకే. రైట్. ఈ సైడ్ వచ్చేసి లేడీస్ బాత్రూమ్స్, ఆ సైడ్ వచ్చేసి జెంట్స్ బాత్రూమ్స్. వెరీ గుడ్. ఇక్కడ మనం బాత్రూమ్స్ ఇట్లా చర్చికి సంబంధించి వరుసగా ఇచ్చారండి. ఇటు లేడీస్కి, అవతల ఏమన్నా జెంట్స్, అవతల జెంట్స్ కానీ ఇచ్చారండి. చాలా చక్కగా ఎక్కడికక్కడికి సెట్ చేసి కరెక్ట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మన చర్చిలోంచి ఆరాధన చూసుకుని పాస్టర్ గారు రావాలంటే ఇటు రావచ్చు. ఒకవేళ బయటకు రావాలంటే ఇటు రావచ్చు. వాడుకోవాలన్నా ఇటు వెళ్ళిపోయి మన వాష్రూమ్ ఉంది, అవసరం అయితే ఇటు రావచ్చు. ఓకే. అటు ఇటు 2 పక్కల యూజ్ చేయడం. ఓకే. ఇక్కడ రేపు సండే కనుక ఇక్కడ కూరగాయలు ఇవన్నీ పెట్టారండి. భోజనాలు. ఇక్కడ కొంతమంది సిస్టర్స్ ఇక్కడ చాలా వర్క్ చేస్తున్నారు. మీరు అది చూస్తున్నారు. అమ్మా పర్వాలేదు, నేను ఊరికే పర్వాలేదు. దాని బదులు చిన్న క్యారెట్ తీసుకుంటాను. అయ్యా అమ్మ, చిన్నది ఏం క్యారెట్ లేదా అమ్మ? ఇక్కడ లీడర్ ఎవరో, మీరు కొంచెం క్యారెట్ తీసుకుంటున్నాను, ఏమనుకోకండి. జాన్బాబు గారు చాలండి. మా పాస్టమ్ గారు. అమ్మగారు. రైట్. చాలా సంతోషం అండి. అక్కడ మీటింగ్, ఇక్కడ ఈటింగ్. చాలా నైస్. లోపల మీటింగ్ అండి, బయట ఈటింగ్ అండి. అంతే. చాలా బాగుంది. 2200 చైర్స్ ఉంటాయి మాకు. 2000 చైర్స్, 2200 చైర్స్ ఉంటాయి. చైర్స్, టేబుల్స్, చాలా అద్భుతం అండి. సామాన్లు అన్నీ ఉన్నాయి. చైర్స్ దాదాపుగా 2200 చైర్స్ ఉన్నాయండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.
ఎవ్రీథింగ్. ఆ సామాన్లు మొత్తం ఉన్నాయి, వంట సామాన్లు, టెంట్లు. ఒక సామాన్యుడు పెళ్లి చేసుకుంటే 10,000 అన్ని ఇచ్చేస్తాం. ఏమంటే ఇదొక బెనిఫిట్ అండి. సర్వాంగ సుందరంగా అలంకరింపబడిన మందిరం. మెయిన్ మనకి చర్చిలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, పట్టుకో, ఇప్పుడు మన సాధారణంగా మన క్రైస్తవుల్లో పేదలు ఎక్కువ ఉంటారు చర్చికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళి ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలనుకోండి, ఇప్పుడు మన పాప ఎంగేజ్మెంట్ చేసాం, కనీసం 1,00,000-2 లక్షల రూపాయలు అయిపోయినాయి. ఒక సామాన్యుడు సింపుల్గా చక్కగా అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు. పాస్టర్ గారు అదే చెప్తున్నారు. ఒక్క 10,000 రూపాయలు పే చేస్తే దాదాపుగా 1,00,000 రూపాయలు విలువ చేసే ఐటమ్స్ మీకు ఉచితంగా వచ్చేస్తాయి. అంతే. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. జనరేటర్ మన ఈ తెనాలి ప్రాంతం అందరూ క్రైస్తవులు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని నన్ను కాంటాక్ట్ చేయండి, లేదా పాస్టర్ గారిని కాంటాక్ట్ చేయండి. మీకు పెళ్లి వస్తే, పెళ్లి చేయించుకోవాలనుకుంటే 10,000 రూపాయలే. వాస్తవంగా బయటకు వెళ్తే మనకు 1,00,000 రూపాయలు అయిపోతాయి. సామాన్లు ఇచ్చేస్తాం, జనరేటర్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మెయింటెనెన్స్, క్లీనింగ్ మొత్తం 10,000 అన్ని. మనం దాదాపుగా ఆల్మోస్ట్ చర్చిని మనం కవర్ చేసాము. బయట వైపు, లోపల, బ్యాక్ సైడు, ఆ సైడు, ఈ సైడ్ కూడా. ఇంకా వాస్తవానికి మనం 4-వీలర్ కార్ పార్కింగ్ ఒకటి వీలైతే మనం వెళ్ళేటప్పుడు నేను చూపిస్తానండి. సరే, ఇప్పుడు మనతో పాస్టర్ గారు ఉన్నారు. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంత భారీ కట్టడం కట్టారంటే మరి ఆయన కోటేశ్వరుడు అనుకుంటున్నాను నేను. ఏందో కనుక్కుందామండి. మరి పాస్టర్ గారు కోటేశ్వరులో కాదు, ఇప్పుడు మనం మీ ముందే నాకు తెలియదండి, నిజంగా నాకు తెలియదండి. బట్ నేను అడుగుతాను, ఆయన మాట్లాడతారు, మీరు ఇందరు కానీ. ఆ పాస్టర్ గారు, ఇప్పుడు అసలు మీరు పుట్టుక క్రైస్తవులా? కాదండి, నేను ఒక కమ్మ కుటుంబంలో పుట్టాను. పాస్టర్ గారు, జాన్ బాబు గారు వందనాలండి. వందనాలు సార్. మరి క్రీస్తు విజయం ప్రేక్షకులకి అందరికీ, వ్యూవర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులరా, నేను కమ్మ కుటుంబంలో జన్మించడం జరిగింది. ఎందుకు నా క్యాస్ట్ని చెప్పాల్సి వచ్చిందంటే, నేను ముందుగా క్రీస్తుని ఎరగను అనడానికి మాత్రమే నా కులం ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. మేము వ్యవసాయ కుటుంబం మాది, అన్య కుటుంబంలో పుట్టాము. యేసు ప్రభు వారి ప్రేమ, త్యాగము నాకు తెలియదు. సో దేవుని మహాకృపలో వ్యవసాయం చేసుకుంటూ, మరి మా మేనత్త భర్త గారు రాజకీయ పరంగా మరి ఆయన బాగా తెనాలి పట్టణంలో చైర్మన్గా, కౌన్సిలర్గా, చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఎదిగారు. ఒకవైపు రాజకీయ నేపథ్యం, మరొక వైపు వ్యవసాయం, మరి ఒకప్పుడు అధికారం, మంది మార్బలం, ఇక మేమే దేవుళ్ళు అన్నట్టుగా జీవించే సహజీవన విధానం మాది. అయితే మా అమ్మగారికి ఒంట్లో బాగోకపోతే తోటి మా ఇంటి దగ్గర పనిచేసే సహోదరులు, అమ్మ ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు అన్న సాక్ష్యాన్ని విని మా అమ్మగారు చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా మా అమ్మగారి బలహీనతను గమనించి మరి మా తల్లి కోసం ప్రార్థన చేశారు. యేసు ప్రభు వారు నా తల్లిని స్వస్థపరిచారు. ఆ తర్వాత బైబిల్ చదవటం ప్రారంభించింది. మరి నిజ దేవుడు యేసు ప్రభు వారిని తెలుసుకుని చక్కగా మరి బాప్తిసం తీసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచుతూ మరి చక్కగా ప్రభు సేవలో, ప్రభు సహవాసంలో కొనసాగుతూ ఉండగా, మరి మా ఇంట్లో వాళ్ళు మరి చర్చికి వెళ్ళడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టారు. మరి కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, ఇబ్బంది పెట్టారు. అయినను నిజదేవుణ్ణి విడిచిపెట్టకుండా, సరే చర్చికి వెళ్ళొద్దంటే చర్చికి వెళ్లకుండా ఇంట్లోనే కన్నీటితో ప్రార్థన చేసుకునేది, కన్నీటితో దేవుని బ్రతిలాడుకునేది. అయ్యా, నిజదేవుడు, నువ్వు నన్ను స్వస్థపరిచావు, నీవే రక్షకుడివి. నేను చనిపోబోయే లోపు, నేను చనిపోయిన తర్వాత నీ నామస్మరణ నా ఇంట్లో ఆగిపోకూడదయ్యా. మరి నా యజమానుని మాటకు లోబడాలి గనక మీరు చెప్పారు గనక వెళ్ళొద్దు అంటే నేను చర్చికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ఇంట్లో కూడా వారు చూసేటప్పుడు ప్రార్థన చేసుకోకూడదు, రహస్యంగా ప్రార్థన చేసుకోవాలి. వారు పొలం వెళ్ళినప్పుడు, వారు పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చాపేసుకుని కన్నీటితో చాప తడిసిపోయేంతగా ప్రార్థన చేసేది మా అమ్మ. మా తల్లి కన్నీటి ప్రార్థన ఈ దినాన్ని నేను ఆనందగానాలతో పనలు కోసుకుంటున్నాను. మరి ఆ తల్లి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. అయ్యా, నేను చనిపోకముందే ఒక్క బిడ్డని, ఒక్కళ్ళని ఇష్టమయ్యా, నా కుమారుని రక్షిస్తావో, కుమార్తెను రక్షిస్తావో, అల్లుని రక్షిస్తావో, నా యజమాని రక్షిస్తావో, ఒక్కళ్ళన్నా నా కుటుంబంలో రక్షింపబడితే నీ నామస్మరణ నా కుటుంబంలో ఉంటుందయ్యా అని సంవత్సరాలు ఉపవాసం ఉండి గోజాడి ప్రార్థన చేసేది మా అమ్మ.
దేవుడు నా తల్లి ప్రార్థన ఆలకించి యవనస్తుడైన నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆత్మ ద్వారా ఆకర్షించి ఆయన సన్నిధికి నన్ను నడిపించాడు. నడిపించినప్పుడు మరి నేనంటే మా నాన్నగారికి చాలా ప్రేమ, ఒక్కగానొక కుమారుడినని. పాస్టర్ గారు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. అంటే ఇప్పుడు మీరు దేవుని దగ్గరకు రాకముందు లోకంలో జీవించే వాళ్ళ ఎట్లా? బాగానండి, దేవుళ్ళలోకి రాకముందు ఇట్లా రాజకీయ నేపథ్యం గనక బ్యాడ్ అలవాట్లు, అన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నాయి. తాగుము తినుము సుఖించుము అన్నట్టుగా గౌరవ పెళ్లి చిన్నప్పుడు నుండి గౌరవప్రదమైన మాట అసలు నా నోట వచ్చేదే కాదు. చాలా దుర్భాషలు ఆడుతూ ఉండేవాడిని, దర్జన్యంగా ఉండేవాడిని, వడ్డీ వ్యాపారం చేసేవాడిని, లారీ ఉండేది, చిలుమూరులో సపోటా తోటలో కౌలుకు తీసుకున్నాను, ఐతనగర్లో మన మాగాణి భూమి ఉండేది, తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో షేర్ ఉండేది, ట్రామరింగ్ కంపెనీలో చింతపండు గ్రేడింగ్ కంపెనీలో నా కింద 250 మంది పనిచేసేవాళ్ళు ఆడవాళ్ళు ప్రతిరోజు. మరి ఇంకో చోట ఒక 200 మంది బాగా విలాసవంతంగా మొత్తం లోకంలో జీవించేవాళ్ళు. పర్ డే నా కలెక్షన్ సంబంధం లేనప్పుడు అట్లా పర్ డే నా ఇంటికి కలెక్షన్ 40,000 వచ్చేది. ఇక ఆ రోజుల్లోనే 90లోనే మరి అంత హెవీ ఇన్కమ్. ఇక నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని. ఆ దేవుడు అంటే ఏముందిలే దేవుడు అనుకుంటా ఉండేవాడిని. దేవుడు అడిగిపోతాడు, చర్చి అడిగిపోద్దులే, ముందు సంపాదించుకున్నాక తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాంలే అనుకున్నట్టుగా ఉండేవాడిని. కానీ నా తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన ఆత్మతో ఆకర్షింపజేసి ఆయన సన్నిధికి నడిపించాడు. ఎప్పుడు మా అమ్మ వెళ్ళుమని బ్రతిలాడుతూ ఉండేది. మరి ఆమె చర్చికి వెళ్ళడానికి ఇంట్లో ఒప్పుకోలేదు కనుక మా అమ్మ మా ఇంట్లో మాకు పండిన ఒడ్లు అటుకులు వేయించుకునేవాళ్ళం, తర్వాత మినువులు, తర్వాత మాకున్న ఫ్రూట్స్, ఇంట్లో ఏమైనా పిండి వంటకాలు, బంధువులు వస్తా ఏమైనా తెస్తే వాటిల్లో కూడా దశంభాగం తీసి చర్చికి పంపించేది మా అమ్మ. అయ్యా వెళ్ళి నువ్వు ఇచ్చిరా అయ్యా అని ఇచ్చేసి మా అమ్మ పంపిస్తే నేను వెళ్ళేవాడిని. కానీ ఆ టిఫిన్ ఆ సంచి వాళ్ళకి ఇచ్చి నేను బయట ఉండేవాడిని, అది తీసుకుని నాకు ఇచ్చేయండి అని. లోనకి మాత్రం వెళ్ళేవాడిని కాదు. ఒకరోజు మా అమ్మ ఎప్పుడు వెళ్ళమంటా ఉండేది. ఎందుకో నాకు తెలియకుండా నా అంతటి నేనే వెళ్ళి మందిరంలో కూర్చున్నాను. కొంతసేపు కూర్చోవాలనిపించింది, వెళ్ళి కూర్చున్నాను. కూర్చోగానే అక్కడున్న క్రైస్తవ సోదరులు ప్రేమగా పలకరించారు నన్ను. అయ్యా అమ్మగారు బాగుందా, మీ నాన్నగారు బాగున్నారా? మరి మా అమ్మని మా నాన్నగారు చర్చికి వస్తుందని ఎంత హింసించాడని తెలిసినప్పటికీ, మరి మా అమ్మగారు రావడానికి అవకాశం లేదని వాళ్ళకి తెలిసినప్పటికీ ప్రేమగా, ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ప్రేమగా అది మిమ్మల్ని బాగా పలకరించేసరికి నా ఒళ్ళు పులకరించిపోయింది. మాకు లక్షలు ఉండి టర్న్ ఓవర్ ఉంది, ఈ మన దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతారు, వాళ్ళు ఇంత ప్రేమను కనపరచలేదు, నేను వీళ్ళకి ఏమీ ఇవ్వలేదు, అయినా నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారు, నా కుటుంబాన్ని అడుగుతున్నారు, రోజు కాసేపు వచ్చి ఇక్కడ కూర్చుంటే దండగేముంది అని నా మనసుకు అనిపించింది. సరే అట్లాగే నేను రోజు చర్చికి వెళ్ళేవాడిని, కొద్దిసేపు కూర్చునేవాడిని, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేను అడిగేవాడిని ఏం చేస్తున్నారని. వాళ్ళ అవసరాల నిమిత్తం ప్రార్థన చేసుకుంటున్నారు అన్నారు. దేవుని దగ్గర నాకేం అవసరం లేవు, నాకు పొలం ఉంది, ఇల్లు ఉంది, డబ్బు ఉంది, వ్యాపారం ఉంది, సర్కిల్ ఉంది, అధికారం అన్నీ ఉన్నాయి, నాకు నా పిత్రాజితో ఉన్నాయి, నాకంటూ ఏం అవసరాలు లేదు. వాళ్ళకి అవసరాలు ఉన్నాయి అంటే చేసుకుంటున్నారు, నాకేం లేవుగా కూర్చున్నాను. ఆ తర్వాత 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత నేను అక్కడ ఖాళీగా కూర్చుంటాన్ని గమనించిన సోదరులు నా దగ్గరకు వచ్చి, అయ్యా మా అమ్మాయికి సంతానం లేదయ్యా ప్రార్థన చేయి, మా అబ్బాయికి ఉద్యోగం లేదయ్యా ప్రార్థన చేయి, మాకు ఇల్లు లేదయ్యా ప్రార్థన చేయని నాకు చెబుతున్నారు. ఓహో నాకు లేదు కానీ వీళ్ళకి అవసరం ఉందిగా అని నేను మోకరించి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ప్రారంభించా. ఇది చాలా విచిత్రంగా ఉందండి. అలా ప్రారంభించిన ఇక ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రారంభించిన నేను అనర్గళంగా 3 గంటల సేపు ప్రార్థన చేయగలుగుతున్నా. అందరు అవసరాలకు సంఘంలోకి వచ్చే వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి ఆనాటి చర్చి నాయకులు నన్ను ప్రేమించి ఈ బిడ్డ మా చర్చికి ఉపకారే కానీ అపకారి కాదు అని విశ్వసించి చర్చిలో పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. యెరూషలేము ప్రార్థనా మందిరం, మా తిరుపతమ్మ గారి చర్చి అంటారు. గడ్డిపాటి వారి వీధిలో ఉంటుంది తిరుపతమ్మ గారి చర్చి. మా అమ్మ అక్కడ రక్షింపబడింది, నేను కూడా అక్కడ రక్షింపబడ్డా. సో అందరూ మరి నాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు.
అందరి కోసం ప్రార్థన, గంటలు 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 ప్రార్థన చేస్తున్నాం. జరిగిన అద్భుతం ఏంటంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎవరి కోసం అయితే ప్రార్థన చేశామో వాళ్ళకి దేవుడు కార్యాలు చేయటం ప్రారంభించాడు. దావాణం లాగా వ్యాపించింది సంఘంలో. ఈ బిడ్డ ప్రార్థన చేశాడు, మా ఆత్మీయ తల్లి పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు కార్యం చేశాడని సాక్ష్యాలు దావాణంగా ప్రబలిపోయింది, సాక్ష్యాలు చెప్పడం మొదలైంది బాగా. ఇక దానివల్ల చర్చి స్ట్రెంత్ పెరిగింది. ఈ చర్చిలో దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఈ చర్చిలో కార్యాలు జరిగిస్తున్నాడని 200 ఉండే చర్చి 450 మంది అయ్యారు ఆ రోజుల్లోనే. బాగా స్ట్రెంతబుల్ బాగా పెరిగింది, అందరూ ప్రేమించేవాళ్ళు. ఇవాళకి నేను పులిపేటం దగ్గర ఉండి గర్వంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, ఆ రోజు నేను ఈ ప్రార్థనలు చేసే సమయానికి నా వయసు 18-19 ఏళ్ళు. 18-19 ఏళ్ల వయసులో స్త్రీ పురుష భేదం అనేది నేను ఎరగను. చుట్టూ అక్కాయిలు కూర్చునేవాళ్ళు, నా చుట్టూ సహోదరులు కూర్చునేవాళ్ళు, పెద్దవాళ్ళు కూర్చునేవాళ్ళు. ఏంది ఆడాళ్ళ మధ్య నువ్వు కూర్చున్నావు, మగాళ్ళ మధ్య నువ్వు కూర్చున్నావు అనే భేదం నాకు తెలియదు అసలు. ఆ రోజుకి ఈ రోజు నాకు తెలియదు. అంతగా నా సోదరులు నన్ను ప్రేమించేవాళ్ళు, క్రైస్తవ సోదరులు నన్ను అంత అభిమానించేవాళ్ళు, ఒక బిడ్డలాగా ప్రేమించేవాళ్ళు, ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా ఆదరించేవాళ్ళు. కానీ ఈ అబ్బాయి పురుషుడు, మేము స్త్రీలు పక్కన కూర్చున్నాం అనే తారతమ్యం ఈ రోజుకి నాకు తెలియదు. అంత ప్రేమ కనపరిచారు, ఆత్మీయతతో నింపబడ్డాను. సో అట్లా చక్కగా నేను బాగా బలపరచబడి దైవికంగా అందరి కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళకి కార్యాలు జరిగిస్తూ ఉంటే, మరి అనుకోకుండా నాకు ఒక గొప్ప దర్శన వరం ఇచ్చాడు దేవుడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నానో వాళ్ళకి జరగబోయేది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అలా ఆ వరాన్ని సంఘక్షేమం కోసం మాత్రమే వినియోగించాను నేను. సంఘ అభివృద్ధి కోసం, కుటుంబాల క్షేమం కోసమే ఆ వరాన్ని నేను వినియోగించాను. అంతవరకే ప్రార్థన చేసుకునేవాడిని. అట్లా 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 దేవుడు నన్ను బలంగా ఘనంగా ఆ సంఘ అభివృద్ధి కోసం వాడుకున్నాడు. దురదృష్టవశాత్తు మా తల్లి 92వ సంవత్సరంలో ప్రభునందు నిద్రించింది, మా ఆత్మీయ తల్లి 94లో నిద్రించింది. ఇక ఆ సంఘాన్ని నడిపించే ఒక నాయకుడిని తయారు చేయలేదు తల్లిగారు. ఆ తర్వాత ఇక అందరూ ఎక్కడికక్కడ ప్రార్థనాపూర్వకంగా ఉండే వాళ్ళందరూ వెనకబడిపోయారు. ఏదో కొద్ది ప్రార్థన చేస్తుంటే మాకు నచ్చట్లేదు, చాలట్లేదు, సంతృప్తికరమైన భోజనం లేదు. ఆ సమయంలో అందరం బాధపడుతూ ప్రార్థన చేసుకున్నాం, ఎలా ఎలా ఏంటి అని. అప్పుడు కుర్చీలో కుర్చీ ఎత్తుకొచ్చి అన్నయ్య ఆ సమయంలో అనేక మంది సహోదరుల ద్వారా ప్రవచనం ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా నేను నిన్ను సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు మాట్లాడాడు. నాకు చదువు లేదు, నా క్యారెక్టర్ అంత మంచిది కాదు, నా ఇష్టానుసారంగా ఒకప్పుడు జీవించిన వాడిని. నేను కాదు అని నేను దేవుని దగ్గర ఏడిచి ప్రార్థన చేస్తే, నువ్వు నా సేవకుడివి, నా యుద్ధకు మల్లుకో, మబ్బు తొలిగిపోయినట్లు నీ పాపములు, మనసు విడిపోయినట్లు నీ అతిక్రమం నేను తుడిచేస్తాను, నువ్వు నా సేవకుడు అనే యెషయా గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత వ్యాపారాలు ఆపేసి పొలాన్ని కౌలుకి ఇచ్చేసి 1996 సంవత్సరం డిసెంబర్ 22న దేవుడు బయలుపరిచిన స్థలాన్ని అద్దెకి తీసుకుని ఈస్ట్ కెనాల్ రోడ్ గంగానపేటలో 15 మందితో ఇమానియల్ ప్రార్థన గోపురం అనే సహవాసాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ సంవత్సరం అండి ఇది? 1996 డిసెంబర్ 22. అద్దెకి తీసుకుని 70 గజాల స్థలము, 1300 అద్దె, 700 కరెంటు బిల్లు. ఆ రోజున అది కమర్షియల్ ఏరియా కనుక కరెంట్ బిల్ రేట్ ఎక్కువ. తీసుకుని నేను నా భార్య 13 మంది విశ్వాసులు 15 మందితో ఈ సహవాసాన్ని ప్రారంభిస్తే ఇక దేవుడు అప్పటి నుండి నన్ను ప్రేమించి ప్రతి సంవత్సరం 50 మంది, 60 మంది, 70 మంది, 2013లో 99 మందికి బాప్తిసాలు ఇచ్చాను. అట్లా ఇయర్లీ బై ఇయర్లీ ఒక సంవత్సరం పెంచుతా మరి దేవుని పాదాలు పట్టుకుని దేవుని ద్వారా దీవించబడి ఆశీర్వదింపబడిన ఆత్మీయ బిడ్డల సహాయంతో, సహకారంతో మరి 70 గజాల ఆ బిల్డింగు 2000 సంవత్సరానికి వచ్చేసి 150 గజాల బిల్డింగ్ చేశాను. ఆ పక్కది కూడా ఆ ప్రాంతంలో కలుపుకుని అద్దె తీసుకుని 2000 సంవత్సరానికి అద్దె ఎక్స్టెన్షన్ చేశాను. 2004 సంవత్సరంలో ఆ బిల్డింగ్ మొత్తం కొన్నాను మందిరానికి. ఫస్ట్ చర్చి 2004. పాస్టర్ గారు, నేను ఆ టైంలో వినేవాడిని. మీ స్పెషల్ ఏంటంటే మీ దగ్గరికి ఎక్కువగా అక్కడ అన్యులైన వాళ్ళే ఈ వైశాస్ ఎక్కువగా అట్రాక్టివ్ చేసే, మీరు బాగా వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించారని నేను విన్నాను.
దేవుని మహాకృపలో మరి వైశ్యాస్ బయటికి రావడానికి బిడి పడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు. మన మన పల్లెల్లో, మాలపల్లిలో, మాదిపల్లిలో చక్కటి దైవజనులు ఉన్నారు, చక్కటి ఆత్మీయులు ఉన్నారు, చక్కటి బిడ్డలు ఉన్నారు. అయినప్పటికీ అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు సంశయించేవాళ్ళు. అక్కడికి వెళ్ళొచ్చేవేంటి అంటారేమోనని భయపడి కడుపులో భక్తి ఉన్నప్పటికీ వచ్చేవాళ్ళు కాదు. సో నేను ఒక అన్యుల్లో నుండి రక్షింపబడి ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన పెట్టడం అది వాళ్ళకి అనుకూలతగా ఉంది. వారు రావడం పోవడం ఎవరు తెలియకుండా చక్కగా రావడం పోవడం బాగుందని అనేక మంది వచ్చేవాళ్ళు. వాళ్ళ కడుపులో బాధలు చెబుతుంటే నా కడుపు తరుక్కుపోయేది. అంత బాధ అనుభవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఆత్మీయతని, క్రైస్తవ సోదరి సోదరులు నన్ను ఎంత ప్రేమించారో, ఎంత ప్రేమను పంచిపెట్టారో ఆ ప్రేమను నేను వాళ్ళకి పంచిపెట్టాను. తద్వారా వాళ్ళ వివాహాలు జరిగిన వాళ్ళకి వివాహాలైనవి, వ్యాపారాలు వృద్ధిల్లారు, ఉద్యోగాలు వచ్చినాయి, ఇల్లు కట్టుకున్నారు. అందుకని వాళ్ళు 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 మరి మా చర్చికి క్రైస్తవులు కాక 30 మంది 30 కులాల్లో నుంచి వచ్చారు మా చర్చికి. 30 కులాలు తెనాలి పట్టణంలో రికార్డు బ్రేక్. 30 కులాలు, సాయిబులు వచ్చారు, బ్రాహ్మలు వచ్చారు, నాయుడులు వచ్చారు, కమ్మరు వచ్చారు, యాదవులు వచ్చారు, లంబాడీలు వచ్చారు, మార్వాడీలు వచ్చారు, తర్వాత చెంచులు వచ్చారు, తర్వాత పాములాళ్ళు, నక్కలాళ్ళు, ఒడ్రాళ్ళు, మరి కళావంతులు, ముత్రాసులు, ఇట్లా నేను మా కమ్యూనిటీస్, మా చర్చి, మా ఆత్మీయ బిడ్డలను నేను లెక్కేసుకుంటే 30+ అన్ని కమ్యూనిటీలో నుండి నా యేసయ్య రక్తం ద్వారా కడగబడి నా యేసుక్రీస్తు మహిమకు ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలంగా వాళ్ళందరూ ఆకర్షింపబడి మరి సహవాసంలో సభ్యులుగా చేర్చబడ్డారు. క్రీస్తునందు విశ్వాసంతో మారు మనసు పొందారు, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ఆ తర్వాత దేవుని మహాకృపలు ఆయన వాగ్దానాన్ని బట్టి మరి ఒక్కో బ్రాంచి స్థాపించుకుంటూ ఈ సంవత్సరం మరి బిడ్డలు చేసిన సహాయంతో మరొక చోట స్థలం కొనటం, ఆ సంవత్సరం చేసిన సహాయంతో బ్యాంక్ దగ్గర కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేశారు కదా, అది అద్దెకి తీసుకున్నానండి. బిషప్ సురేష్ కుమార్ గారు నాకు అద్దెకి పరిచయం చేసుకున్నారు, ఇచ్చారు. కొంతకాలం నాకు సహాయం చేశారు. వారి సహాయం చాలా గొప్పది. ఆ తర్వాత వారికి కావాలని అవసరం అంటే ఖాళీ చేయమంటే సరేనయ్యా అని సురేష్ అన్న ఆధ్వర్యంలో అప్పుడు జరిగింది. వాళ్ళ స్థలం నాకు అద్దెకి ఇచ్చారు. నేను అద్దె కడుతూ నేను అక్కడ సేవ చేశాను. ఇక్కడ ఒక మాట అండి, సురేష్ కుమార్ అంటే హార్వెస్ట్ ఇండియా గొప్ప మినిస్ట్రీ అండి. అన్న నాకు మంచి పరిచితులండి, చాలా దైవభక్తి కలిగిన వారు, దైవ సేవకులు. వారు కూడా ఈ తెనాలి ప్రాంతంలో గొప్ప సేవాభారం కలిగినటువంటి అన్నగారండి. వారు మన పాస్టర్ గారి విషయంలో ఆ రోజున సహకరించారని వారి గురించి మాట్లాడుతున్నారు. నాకు చాలా నా చర్చి చూశారు, నా పని చూశారు. చాలా చిన్నగా చర్చి ఉంది, జనం ఎక్కువ మంది ఉన్నారు. దైవజనుడు నాకు 2 పనులు అప్పగిచ్చారు. ఆ పనులు నేను విజయవంతంగా చేయగలిగాను. కృతజ్ఞతగా నీకేం కావాలో కోరుకో అన్నారు నన్ను. నాకేం కావాలో కోరుకుంటే మందిరానికి స్థలం కావాలయ్యా అని కోరుకున్నాను. కోరుకున్నప్పుడు సరే పలానా చోట మాది ఒక స్థలం ఉంది, అది చూసుకొచ్చుకో, ప్రార్థన చేసుకో, నీకు నచ్చితే మేము ఇస్తాము అని చెప్పారు. నేను ఆ స్థలంలోకి వెళితే భయంకరంగా ఉంది, అది చండాలంగా ఉంది, దారుణంగా ఉంది. అయినా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశా. దేవుని దివ్య వెలుగు అక్కడ కనబడింది. 2వ రోజు వెళ్ళి అయ్యా కొంతకాలం నాకు అద్దెకిస్తే నేను ఆ స్థలాన్ని అంతటి బాగు చేసుకుని దేవుని సేవ చేస్తానయ్యా అంటే వాళ్ళు కొంతకాలం ఇస్తామయ్యా, ఆ తర్వాత మేము వినియోగించుకుంటాము అన్నారు. సరే కొంతకాలం నాకు చాలయ్యా, తర్వాత ఇంకేదన్నా చూసుకుని వెళతాను అని చెప్పాను. సరే వెంటనే బ్రదర్ సురేష్ గారు వాళ్ళ భార్య గారిని, చెల్లి హెనీ క్రిస్టియానా గారు ఇంట్లో ఉంటే పిలిచారు. వారిద్దరూ కూడా మా సేవను చూశారు, మాతో కలిసి నడిచారు. నేనంటే చాలా మంచి అభిప్రాయం వాళ్ళకి. సో ఆ తల్లిగారిని అడిగారు, అమ్మా భానుప్రసాద్ మంచిగా సేవ చేస్తున్నాడు, మీరు వెళ్ళి చూశారు కదా, మనం వెళ్ళాం కదా, మరి మన ఫలానా ఏరియాలో ఉన్న స్థలాన్ని దైవ సేవ చేసుకోవడానికి కొంతకాలం ఇవ్వమంటున్నారు, నేను ఇద్దాం అనుకుంటున్నాను, మరి నీ ఉద్దేశం ఏమిటి అని దైవజనులు చెల్లిని అడిగారు. అడిగినప్పుడు ఈ రోజుకు నేను మర్చిపోలేను. ఆ తల్లిగారు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని, రాత్రి నాకు దేవుడు కలలో చూపించాడయ్యా, మన స్థలంలో ప్రార్థన జరుగుతున్నట్టు, ఇది దేవుని చిత్తమయ్యా, సంతోషంగా అయ్యా అని ఆ తల్లిగారు ఆ రోజు చెప్పారు. చెప్పిన దాన్ని బట్టి దైవజనులు
చాలా తక్కువ రెంట్కి, ఆ ఏరియాలో అంత స్థలము నేను ఇచ్చింది చాలా తక్కువ రెంట్. ఆ తక్కువ రెంట్కి ఇస్తే తీసుకున్నాను. అక్కడ పరిచర్య కొన్ని సంవత్సరాలు చక్కగా కొనసాగించబడింది. తర్వాత దైవజనులు, అయ్యా నేను ఈ సెంటర్లో స్థలం వినియోగించుకుంటానా అడగడం జరిగింది. అయ్యా కొద్దిగా సమయం ఇవ్వండి అంటే సమయం ఇచ్చారు. ఆ తర్వాత తెనాలి చుట్టుపక్కల నాకున్న స్ట్రెంత్కి గొప్ప లెంత్ కావాలి, అంత స్థలం కావాలంటే తెనాలి పట్టణంలో కొనే అంత స్తోమత నా దగ్గర లేదు. అప్పుడు నేనేం చేశానంటే తెనాలి 4 దిక్కుల స్థలాలు చూశాను. 40 స్థలాలు చూశాను. 40 స్థలాలు చూసినప్పుడు దేవుడు ఈ స్థలాన్ని చూపించాడు. ఆ వాళ్ళతో మాట్లాడుకుని రేటు మాట్లాడుకుని ఈ స్థలం కొనుక్కుని మరి దాదాపు 2013లోనే ఈ స్థలం బేరం చేయడం జరిగింది. 14వ సంవత్సరంలో కొనటం జరిగింది. 14వ సంవత్సరం నుండి కొంచెం కొంచెం మెరపోసుకుంటా మరి దాదాపు 4 సంవత్సరాలు పట్టింది ఈ పని అంతా పూర్తి చేయడానికి. సో ఇది మాది 9వ బ్రాంచ్. దేవుని మహాకృపలో 70 గజాల్లో ప్రారంభించాను. ఈ 9వ బ్రాంచ్ 70 సెంట్లు. 70 సెంట్లలో సర్వాంగ సుందరంగా 2000 మంది ఒకేసారి ఆరాధించడానికి అనువైన మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మరి తర్వాత ఇంకొక 25 సెంటు కార్ పార్కింగ్కి అరేంజ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత క్రీస్తునందు ప్రియులారా ఇంకొక 3 బ్రాంచీలు మరి మేము ప్రారంభించాం. జూలై కల్లా ఆ 3 బ్రాంచీలు కూడా డిఫరెంట్ ప్రాంతం. నేలపాడు అనే గ్రామంలో ఒకటి, ఆ తర్వాత కృష్ణా జిల్లాలో ఒకటి, తర్వాత గోవాడ అమర్తులూరు అనే ప్రాంతంలో ఒకటి. ఆ ప్రారంభంలో ఉన్నాయి, జరుగుతున్నాయి పని. అవి అయిపోతాయి, అప్పుడు 12 మందిరాలు అవుతాయి. నేను సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే మా కుటుంబంలో ఒక్క అమ్మ రక్షింపబడింది. మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులందరూ మా అమ్మను ఆపేశారు చర్చికి వెళ్ళనీయకుండా. మా అమ్మ ప్రార్థన చేసింది, దేవుడు నన్ను రక్షించుకుని 12 మందిరాలు కట్టే కృపిచ్చాడు. 1000 మందిని రక్షణలో నడిపించే కృపిచ్చాడు. మరి లక్షల మందికి సువార్త ప్రకటించే కృపిచ్చాడు. ఆయన నామ మహిమార్థం ఆయన తోటలో పనివాడిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మహిమలు ఘనతలు నా యేసయ్యకే కలుగును గాక. రైట్ అండి, చూశారు కదా. పాస్టర్ గారు నాకు కొద్ది కాలంగా పరిచయం ఉంది కానండి నాకు ఇన్ని విషయాలు వివరాలు తెలియదండి. సో అయితే అమ్మ చేసిన కన్నీటి ప్రార్థన ఏమండి, ఇది చాలా వినాలి. మీలో చాలామంది అన్యులు వింటారు, రక్షించబడ్డ వాళ్ళు వినండి. అయ్యా మేము ఇట్లా బాధపడుతున్నాము, భర్త వెళ్ళనివ్వట్లేదు, లేకపోతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అని మీరు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వినండి, ఒక తల్లి భర్త ఒకవేళ ఆ పరిస్థితుల్లో సంఘానికి సమాజానికి భయపడి వెళ్ళలేకపోయినా ఆమె ఇంట్లో ఉండి యథార్థమైన హృదయంతో కన్నీరు గార్చి విత్తనాలు వేసింది. అది ఆటోమేటిక్గా చెప్పండి పాస్ గారు. ఇప్పుడు మా నాన్న మాకంటే ముందు చచ్చికొత్తనాడు. చూసారండి ఎంత ఆశ్చర్యమో. ఆనాడు ఆయన ఆటంక పెట్టాడు, అసలు వెళ్ళటానికి లేదని ఇంట్లో కూర్చోబెట్టాడు. కానీ ఈనాడు ఆయన కూడా రక్షించబడ్డాడని పాస్టర్ గారు చర్చికి వస్తున్నారు. ఓకే, చర్చికి వస్తున్నా అంటే ఆటోమేటిక్గా ఆయన రక్షణలోకి వచ్చేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ధైర్యం వహించండి. ఇట్లాంటివి మీరు వినాలి, బలపడాలంటే ఖచ్చితంగా ఆ తల్లి ఆ రోజున విడిచిన కన్నీటి విత్తనాలు దేవుడు వాటిని వ్యర్థపరచకుండా దానికి ఫలంగా ఆమె కుమారుణ్ణి మరలా లేవనెత్తి ఈ రోజున అనేక వేల ఆత్మల్ని ప్రభు కోసం సంపాదించడానికి ఒక గొప్ప ఏమంటే ఆ రోజు సొలొమోనుతో కనుక దేవుడు గొప్ప మందిరం కట్టించినట్లుగా మన తెనాలి ప్రాంతంలో ఒక అద్భుతమైన మందిరం కట్టడమే కాకుండా ఇంకా కొన్ని బ్రాంచెస్ నడపడానికి దైవ సేవకుడిని మరి అన్యులండి ఇందాక చెప్పారు కదా, వారు కమ్మ కులస్తులు. సాధారణంగా కమ్మాస్ అంటే వాళ్ళు కొంచెం పొగరుగా ఉంటారండి, చాలా అహంకారంగా ఉంటారు అని అనుకుంటారు. క్షమించండి పాస్టర్ గారు, ఎవరికి అట్లా అనుకుంటారు. అమ్మో వాళ్ళతో పెట్టుకోకూడదు, ఎవరితో పెట్టుకుంది అనుకుంటారు. వాళ్ళు చాలా అహంకారంగా అంటే వాళ్ళు కాస్త సంపన్నులుగా ఉంటారండి. అందువల్ల వాళ్ళు కాస్త గర్వంగానే ఉంటారు. సో అట్లాంటి కులంలో నుంచి అట్లాంటి విధానంలో నుంచి తల్లి చేసిన కన్నీటి ప్రార్థన వలన తన కుమారుని రక్షించి ఈ రోజున అనేక ప్రముఖుల దగ్గర ఆయన వాక్యం చెప్పి అనేకులను రక్షించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. మనకి ఎంతకంటే ఉదాహరణలు ఏం కావాలండి? మన యేసయ్య గొప్పవాడని చెప్పడానికి. కొంతమంది ఏదో మతోన్మతులు గిట్టగా ఏదో మత వ్యాప్తి చేసుకుంటారండి, ఏదో డబ్బుల కోసం సేవ చేసుకుంటారండి, దశం భాగాల కోసం సేవ లేదండి. వాళ్ళన్నింటినీ విడిచిపెట్టుకొని నమ్మకంగా ప్రభు పనిచేసి ప్రభువులోకి వచ్చి ఏమండి ప్రభు కోసం జీవిస్తున్నటువంటి సేవకుని మీకు నేను పరిచయం చేస్తున్నాను. చూశారు కదా, ఆయన మాటలే విన్నారు కదా, ఈ చర్చ అంతా చూశారు కదా, ఇదండి సంగతి. రైట్, మరి మీరు తప్పనిసరిగా
పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. అమ్మగారి పేరు ఏంటండి? పాస్టర్ గారి పేరు? మీ మిస్సెస్ పార్వతి. పార్వతి గారు, పాస్టమ్మ గారు. పిల్లలు ఎంతమంది అండి? 2 పాప బాబు ఉన్నారండి. వాళ్ళు ఎడ్యుకేటర్స్ అండి. ఇంకా చదువులో ఉన్నారు. దేవుడు వైద్య వృత్తిలో వాడుకుంటారని ప్రభు చెప్పారంట. వాళ్ళు ఆ దిశగా ముందుకు వెళ్తున్నారండి. ఓకే, దేవుడికి ఇష్టమైతే మళ్ళీ ఇప్పుడు పాస్టర్ గారి పిల్లలు కొంతమంది ఇది కూడా ప్రశ్న వేస్తారండి. మీరు పాస్టర్ గారు అయితే పాస్టర్ గారి పిల్లలు పాస్టర్లు అవ్వాలి కదా, మీరు ఉద్యోగాలు చేపిస్తారేంటి అని ప్రశ్నలు కూడా కొంతమంది అడ్డదిడ్డంగా వేస్తారు. అట్లా ఎవరు వేయకండి. దేవునికి ఇష్టమైతేనే దేవుడు తన సేవలో వాడుకుంటాడు. కొంతమంది ఇప్పుడు మోషే ఉన్నాడండి, మోషే ఇంట్లో నుంచి దేవుడు ఆపేశాడు, ఇంకొకరిని వాడుకున్నాడు. అట్లాగే సౌలు ఇంట్లో రాజును సౌలు చేశాడు, రాజులకు మళ్ళీ అట్లా వెళ్ళిందా? లేదు, దావీదు ఇంటికి వెళ్ళిపోయింది. సమూయేలు ప్రవక్త ఉన్నాడు, ఆ ఇంట్లో నుంచి ఎవరైనా వచ్చారా? రాలా. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా ఇదేనండి. నా పిల్లల విషయంలో కూడా ఇదే. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళు చక్కగా చదివించాలి. మంచి ఎడ్యుకేటర్గా వాళ్ళు తెలివితేటలు ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు చదువుకుని ముందుకెళ్ళాలి. నా ఉద్దేశం కూడా అంతే. ప్రభు ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సేవకు పిలుస్తారో అప్పుడు వాళ్ళ సేవకు వచ్చేయాలి. ఇదే నేను నా బిడ్డతో చెప్పింది కూడా. అలాగే పాస్టర్ గారి ఉద్దేశం కూడా. వాళ్ళు మంచిగా చదువులో వాడబడుతున్నారు, వాళ్ళ చదువుల కోసం ప్రార్థన చేయండి. అట్లాగే ప్రజలకు మంచి సేవ అందించాలి భవిష్యత్తులో. అట్లాగే ప్రభు పిలిస్తే ఖచ్చితంగా పాస్టర్ గారి కుమారుడు కూడా పాస్టర్ గారి కంటే కూడా గొప్ప పరిచర్య చేయునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మన వ్యూవర్స్ అందరికి కూడా మరొకసారి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.